అంటే ఇల్లు కట్టినప్పుడు కూడా పెద్ద కట్టారు కదా ఇల్లు. చాలా గ్రాండ్ కట్టారు. అంటే మనతో నవ్వుకుంటుంటే కూడా మనసులో ఒకటి ఉంటది కదా. ఎలా? ఉంటది ఎవరికైనా. ఆ! మీదికి మాట్లాడతారు కానీ లోపట ఉంటది. హుహు. మనము ఇప్పుడు ఎవరైనా హ్మ్. ఎదుగుతుంటే దాని వెంబడి దుష్మనులు ఉంటారు. హ్మ్. వెనకకెళ్ళి ఏం చేయాలో అది చేస్తుంది. హ్మ్. ఎందుకంటే చిల్లరగాళ్ళు అంటే వేరే హ్మ్. పనికిరాని మన ముందర అసలు లోడ సాయిబీ కాదు. అదే. నేను కూర్చోనని చెప్పిన ఆల్రెడీ టీవీ9 చెప్పినవి వాళ్ళకు హ్మ్. రిక్వెస్ట్ వాడు వచ్చేదాకా తెలియదు నాకు. అదే. అదే. అంత సీన్ లేదు. హ్మ్. అంత అసలు చెప్పుకుని మనకు నో అదే. పేరు తీసుకున్నది వేస్ట్. హ్మ్. అంత ఓకే. వేస్ట్ అంటే అంత చిల్లరు. మనవి మనిషి ఏంటంటే కొన్ని పబ్లిక్లో తిరిగేటప్పుడు ప్రజలు ఏమనుకుంటారు, మీడియా ముందర ఏం మాట్లాడాలి కొన్ని ఉంటాయి. హ్మ్. మనం ఇష్టం వచ్చినట్టు మీడియాలో ఏమో డూప్లికేట్ అంటే ఒరిజినల్ ఒరిజినల్ ఏంది అది అదే. తప్పది. ఓకే. మీడియాలో తప్పు పట్టడానికి ఉండదు. హ్మ్. వాళ్ళు ఉన్నది ఏంది వాళ్ళకి తెలుసు. అవును. డూప్లికేట్ వేసుకొని తిరుగుతున్నారు హ్మ్. తెలియదు. ఆ మీడియాలో అంత అవును. ఈ రోజుల్లో ఎంత ఫాస్ట్ అవును. ఇంట్లో కూర్చొని మొత్తం ప్రపంచం చూస్తారు. ఈ రోజు అంత ఫాస్ట్ అయిపోయింది జనాలు. హ్మ్. ప్రతి ఒక్కరికి ఈజీగా తెలిసిపోతుంది. ఒకరోజు దొంగ అనేది ఒకరోజు లేకపోతే ఒకరోజు బయట పడదు. హుహు. ఎప్పుడు అదే పోతామంటే అదే. ఇది ఇప్పుడు ప్రభుత్వం ఉంది కదా సార్ అన్న. టీఆర్ఎస్ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పుడు ప్రభుత్వంలో మీకు నచ్చిన ప్రభుత్వం ఏంటిది? నాకు టీఆర్ఎస్ఏ ఆ! ఏమంటారు, టీఆర్ఎస్ ప్రభుత్వమే ఆ! మంచిది. ఇప్పుడు కేసీఆర్ గారు బయటికొచ్చారు. ఈ హైడ్రా ఇది కొద్దిగా తీసేసాలి ఇది. హ్మ్. ఎందుకంటే ఫస్ట్ నుంచి నేను టీఆర్ఎస్ తెలంగాణ ఉద్యమం కొట్లాడి తెలంగాణ తెచ్చేదాకా ఉన్నట్టు పార్టీలో. అదే. 2001 నుంచి ఉన్నా నేను పార్టీలో, ఓహ్! టీఆర్ఎస్ లోనే ఉన్నా. ఆ! తర్వాత తెలంగాణ వచ్చినాక ఇక నేను పోకడం బంద్ చేసిన టీఆర్ఎస్. హ్మ్. అంతేగాని ఫస్ట్ నుంచి టీఆర్ఎస్. నేను ఏ ఎందుకు పోస్ట్ తెలంగాణ వచ్చిన తర్వాత ఎందుకు పోతలేరు? ఇప్పటివరకు ఏ పోస్ట్ అడగలేదు అచ్చా! టీఆర్ఎస్. అచ్చా! వాళ్ళు ఇస్తా అని కూడా అనలేదా? ఇస్తాను నేను అడగలేదు, హ్మ్. పోలేదు నేను బంద్. ఆ! ఎప్పుడైతే తెలంగాణ వచ్చిన తర్వాత నేను హ్మ్. పోలేదు. ఓకే. ఎందుకు అంత కష్టపడ్డోళ్ళు తర్వాత ఎందుకెళ్ళలేదు? ఏ ఇష్టం లేదు అన్న ఆహా! అంతే. రాజకీయంగా ఏంటంటే కొందరు చాలా మంది నేను ఒక్కనే కాదు, చాలా మంది పోలేదు. హ్మ్. వందల మంది డ్రాప్ అయిపోయారు హుహు. తెలంగాణ వచ్చిన తర్వాత. అదే. తెలంగాణ వచ్చే వరకు మొత్తం రైలు రోడ్లు ఏమైనా పిలిపిస్తే హ్మ్. అన్ని రోడ్ల మీద ధర్నాలు చేస్తుండే హ్మ్. ప్రతి ఓకే. ఒక్కటి. హుహు. ఓకే. అంటే ఇప్పుడు హైడ్రా ఉంది గదా! చాలా పేదవాళ్ళందరూ లోన్స్ తెచ్చుకొని కట్టుకున్న ఇల్లుల నుంచెల్లి బయటకి ఎల్లగొడుతుర్రు గదా! మీరు దీని మీద ఏమంటారన్న? అది చాలా రాంగ్ అది. ఆ! గరీబులు పాపం వాళ్ళకి తెలియదు. నువ్వు గవర్నమెంటే పర్మిషన్ ఇస్తావు, అవును. గవర్నమెంటే కరెంట్ ఇస్తావు, గవర్నమెంటే నల్ల ఇస్తావు, అన్ని ఇచ్చి మళ్ళొచ్చి మిషన్ తీసుకొని కూలగొడితే ఎంత అన్యాయం అది. అదే గదా! పాపం తెలియక వాళ్ళు కట్టుకొని ఎంత అది గవర్నమెంట్ ఉండని ఏమన్నా ఇంతమంది గవర్నమెంట్ ఎట్లుంటుండే అంటే ఎవరికి రెగ్యులేషన్ చేసి ఇచ్చేస్తుండే. ఓహ్! ఓకే. ఎవరైనా తెలియక గవర్నమెంట్ ల్యాండ్ లో కడితే హ్మ్. బిల్డింగ్ కట్టిరనుకో రెగ్యులేషన్ అమౌంట్ కట్టి ఇచ్చేస్తుంది. హ్మ్. నేను కట్టించిన అదే. వెనక కాలనీ మొత్తము ఓకే. ఇదంతా గవర్నమెంట్ ల్యాండ్ బ్యాక్ ఆ! సైడ్. తర్వాత అన్ని ఇల్లు అయిపోయినాయి. అచ్చా! అయిపోయినాక అప్పుడు అంతా గవర్నమెంట్ కోర్టుకు పోయి కట్టుకోరు పైసలు. ఇల్లు హ్మ్. కట్టినాక తీసుకోరు. అదే. గవర్నమెంట్ ల్యాండ్ అని తెలిసినా అవి నీకు హ్మ్. రెగ్యులేషన్ చేసుకొని ఛాన్స్ ఉంటుంది. హ్మ్. ఆ ఆప్షన్ ఇవ్వాలి. అదే. కానీ వాళ్ళకి పాపం అంత మంచి బిల్డింగు ఆ ఒక్కోళ్ళు బాధ అనిపించింది. ఆ సామాన్లు తీసుకొని వెళ్తుంటే ఆడికి అవును. చాలా చాలా ఘోరం అది. ఒక్కొక్కరు అంటే ఏడుస్తుంటారు. ఎందుకు ఆలోచించలేరు అర్థమైతలేదు. హ్మ్. హైడ్రా పేరు పెట్టేసి మంచి మంచి బిల్డింగ్ కట్టిన కూలర్ చాలా తప్పు రాంగ్. అదే. ఎందుకు గావచ్చు దీని ఎనకాల అంతరాయం ఏముండొచ్చు అసలు? ఎందుకు అంతరాయం పేదవాళ్ళ మీద కక్ష కట్టట్టినట్టు చేస్తున్నారు ఏమో మరి, రేవంత్ రెడ్డి అంత అన్న? మంచి గవర్నమెంట్ గెలిపించినాక ఇట్లా చేసేది లేకుండా అన్నట్టు ఉంది. హ్మ్. మంచిగా మంచి ఫేమ్ ఉండే హ్మ్. కానీ కొన్ని రైతు బంధు బి బాగా పడతలేదు. అవును. రైతు బంధు బి ఆపేసి. హ్మ్. ఎందుకంటే గరీబు గవర్నమెంట్ వచ్చింది ఎందుకు, మనం ఓటేసి గెలిపించుకున్నాం ఎందుకు, గరీబులకు హెల్ప్ చేయాలి. ఏ అవును. గవర్నమెంట్ ఉండని గరీబుల మీద వాడితే కష్టం గెలవాలంటే మనం. యెస్. గరీబులకు హెల్ప్ నువ్వు ఉన్నోని కొట్టి లేనోని పెట్టు ఓకే, కానీ లేనోని కొట్టి ఉన్నోని పెడతా అంటే ఎట్లయితే అవును. ఇప్పుడు అది మరి అది గుర్తించాలి గవర్నమెంట్. ఇప్పటికైనా కూర్చొని మాట్లాడుకొని కొన్ని బాగా చేస్తే పనులు మంచిగా ఉంటుంది మళ్ళీ ఇంకా 2 yearsలో. టీఆర్ఎస్ పార్టీ నుంచెల్లి కవితక్క బయటికి రావడం జరిగింది. కొత్త జాగృతి పార్టీ పెట్టడం జరిగింది. దీని మీద మీరేమంటారు? ఆమెకి ఎక్కడ కెపాసిటీ, ఆమెకు అంత లేదు. ఆ! అది వేస్ట్ అది. హ్మ్. ఏదో కుప్పిగత్తులు వాళ్ళ దూర్పులాట అక్కడెక్కడ షో అంతే. వచ్చిండుగా మళ్ళా హ్మ్. పులిలాగా వచ్చిండుగా కేసీఆర్. అదే అంటున్నా. నిన్న మీటింగ్ పెట్టిండు కదా. మీటింగ్ పెట్టిండు. అవును. ఆ! ఒరిజినల్ ఈ పిల్లలే. హ్మ్. ఆయన ముందల ఎవరు రారు పని చేయరు. ఒక మెసేజ్ ఇస్తేనే అట్లా మొత్తం పబ్లిక్ అంతా లొల్లి లొల్లి చేసి అవును.
కేసీఆర్ ఇన్ని రోజులు అంటే సింహం వెనకాడికి వేసేసి ఒకసారి పంగ విడిచినట్టు రే నిన్న మొత్తం సరే ఉండని వచ్చేసి- మనం అనేది చాలా మంది ఇన్ని కోట్లు తిన్నారు అన్ని కోట్లు తిన్నారు అని కాదు, ఎంతనన్నా తినని గరీబులకే చేసిండు కదా. అవును వాస్తవం. పబ్లిక్ ఏమనుకుంటారు అంటే నువ్వు ఎంతనన్నా తిను కానీ గరీబులకైతే రైతు బంధు అవి కొన్ని పనులు మంచిగా చేయాలి, అవునవును. బెస్ట్. అది చాలా కానీ- మంది ఆలోచించేది అదే, మనం ఉన్నోని కొట్టి లేనోని పెట్టాలంటారు. అవును. ఆ సామెత రాజుల కాలం నుంచి వస్తుంది. ఉమ్. ఉన్నోని కొట్టి లేనోని పెడితే అది. బాగుంది. కానీ ఇక్కడ మొత్తం పేదవాళ్ళకే మొత్తం గండి కొట్టేస్తున్నాడు అందరికి. కానీ ఒక్కొక్కరు చూస్తే చాలా ఉస్తురు, చాలా తిడుతున్నారు కూడా ఆ లేడీస్ పిల్లలు ఏడ్చి. కానీ అన్న ఇప్పుడు పర్మిషన్ ఇస్తేనే కదా వాళ్ళు కట్టింది, అవును. అది మళ్ళీ పర్మిషన్ ఎవరు ఇచ్చారు అప్పట్లో అంటే గత ప్రభుత్వం అని చెప్పేస్తున్నారు. అంటే ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చారు, ఆ మరి కాంగ్రెస్ గవర్నమెంట్ కూలగొడుతుంది. కూలగొడుతున్నారు. మరి అన్యాయం అవుతున్నది జనాలే, ప్రజలే నష్టపోయేది, ప్రజలే ఓటేసి గెలిపించినందుకు ఈ శాపమా? ప్రజలు అంతే కదా, ఓటేసుకొని కాంగ్రెస్ గవర్నమెంట్ చేసింది. మన గరీబులకు మంచి పనులు చేస్తే బాగుంటుంది. ఏ గవర్నమెంట్ అయినా ఉండని ఉమ్. ప్రజలకు మంచి పనులు చేసిన వాళ్ళు ఉమ్. బెస్ట్ గవర్నమెంట్. కేసీఆర్ గారి దాంట్లో ఏం నచ్చిందండి మీరు కేసీఆర్ గారితో జర్నీ చేసిన? జర్నీ చేసినప్పుడు కొద్దిగా మంచి పనులు అంటే రైతు బంధు ఉమ్. చాలా మంచి మంచి చేసి పనులు చేయలేడం కాదు, గవర్నమెంట్ ఉన్నప్పుడు మస్తు పనులు జరిగినాయి. ఉమ్. చాలా మంచి రోడ్లు అంటే పార్కులు అంటే అవన్నీ చాలా ఉమ్. చాలా మటుకు బాగా చేశారు. బాగా చేశారు. కాంగ్రెస్ ని ఏ ఉద్దేశంతో గెలిపించారు, ఏమైపోయింది అన్న? గెలవడానికి రీజన్ ఏముండే కాంగ్రెస్? టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎవరితో కలగపోతుంది, ఎమ్మెల్యేలతోటి కొద్దిగా లోకల్ ప్రజలతోటి వాళ్ళంతా ఉమ్. దాంట్లో టీఆర్ఎస్ ఎఫెక్ట్ పడదు బాగా. ఓకే. అంటే ఎప్పుడు గవర్నమెంట్ వచ్చినప్పుడు ప్రజలతో కలిసి ఉండాలి, ఉమ్. కలిసి ఉంటే సక్సెస్. ఉమ్. ఓకే. ప్రజలతోటి ఏ నాయకుడు అయితే కలిసి లేడు ఎప్పటికి పడుతుంది కంపల్సరీ. ఉమ్. ఓకే. ప్రజలతో కలిసి ఉన్న నాయకుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు డైలీ 1 hour కలుస్తుండే గరీబులతో. రాజశేఖర్ రెడ్డి గారు కలిసేటోళ్ళ? అట్లా కలవాలి ప్రజలతో, కలిస్తే నాయకుడు అది ఉంటాడు. కొద్దిగా చేలారబి కొద్దిగా చేసుకురుగా టీఆర్ఎస్ కొద్దిగా చేలారబి నడిచింది. ఇప్పుడు మార్పు వచ్చిందంటారా? మార్పు వస్తుంది కంపల్సరీ, చెప్పలేము. ఆ, మనం ఏ గవర్నమెంట్ గురించి అనొచ్చు, వచ్చినప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు అదే అదే ప్రజలే నిర్ణయం, ప్రజలే చూపెడతారు. కానీ ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గారు అనగానే కాంగ్రెస్ గుర్తొచ్చేది, కాంగ్రెస్ ఒక వాల్యూ ఉండేది. కానీ ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి గారు గెలిచిన తర్వాత కాంగ్రెస్ మొత్తం డౌన్ అయింది. ఇంకో జీవితంలో మేము కాంగ్రెస్ కి మర్చిపోయి కూడా ఓటు వేయమని కాడికి వచ్చింది. అంటే ప్రజలంతా అదే అంటున్నారు, ఆ, గరీబోలు వేసుడు చూస్తారు చాలా మంది. అది చేయకపోతే బాగుంటుంది. మరి ఎందుకు కూర్చొని మాట్లాడుకుంటే బాగుంటుంది. మీరు ఎమ్మెల్యేగా నిలబడతారన్న నెక్స్ట్ టైం రాబోయే టైంలో? ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయా? ఛాన్సెస్ ఆ, సీట్లు ఎక్కువైనాయి ఇక్కడ షెర్లింగంపల్లి కాడ ఎక్కువైనాయి. ఇక్కడికి వెళ్ళి నిలబడితే మళ్ళీ ఎమ్మెల్యే దర్గా చిన్నపాయి అప్పటికి ఇప్పుడే మీకు ఇన్ని ఇన్విటేషన్స్ ఇంతమంది ఉంటారు ఇంటి ముందట. ఇంకెక్కువ ఇక అప్పటికి ఇక మీకు తినడానికి కూడా తీరికుండదు, ఇప్పటికే ఉండదు అప్పటికి. అప్పుడు ఇంకా బిజీ అవుతుంది. ఆ, అదృష్టం పోటీ చేస్తాం.